హాయ్ ఫ్రెండ్స్, మ్యాజిక్ రైస్ గురించి ఎప్పుడైనా విన్నారా? స్టవ్ వెలిగించాల్సిన పని లేకుండానే ఈ బియ్యాన్ని కేవలం నీళ్ళలో వేసి కొంతసేపు పక్కన పెడితే చాలు, అన్నం రెడీ అయిపోతుంది. ఇటువంటి మాయా బియ్యం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అయితే అటువంటి బియ్యం గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను, వినండి. ఆ బియ్యం పేరు బొకాసాలు. ఈ బియ్యాన్ని అస్సాం రాష్ట్రంలోని గిరిజన తెగ ప్రజలు, సైనికులు కూడా ఎక్కువగా వండుతూ ఉంటారు. ఇటువంటి బియ్యం మాకు కూడా దొరికితే బాగుంటుంది అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, కరీంనగర్ జిల్లాలో శ్రీరాములపల్లికి చెందినటువంటి శ్రీకాంత్ అనే రైతు అస్సాంతో పాటు 9 రాష్ట్రాలు తిరిగి ఈ ధాన్యం గురించి తెలుసుకున్నాడు. అతను ఇప్పుడు తన ఊరిలో ఈ ధాన్యాన్ని సాగు చేస్తున్నాడు. మన రాష్ట్రంలో ఉన్న అనేక మంది రైతులు అతని దగ్గరికి వెళ్ళి ఈ బొకాసా అనేటటువంటి వరి విత్తనాలు తెచ్చుకొని పండిస్తున్నారు. ఈ బియ్యం వండుకోవడానికి స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేదు. ఈ బియ్యాన్ని చల్లనీళ్ళల్లో వేస్తే చల్లగా అన్నము, వేడి నీళ్ళల్లో వేస్తే వేడి వేడి అన్నము అయిపోతుంది. ఇంకో కొసమెరుపేంటో తెలుసా? ఈ అన్నంలో కూర వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. వట్టి అన్నమే తినేయచ్చంట. ఎంత బాగుంటుందో కదా! వండే పని ఉండదు, ఏమీ ఉండదు, ఈజీగా వంట రెడీ అయిపోతుంది. ఇది మనకు కూడా వస్తే చాలా బాగుంటుంది. ట్రై చేద్దామా?